నేతపల్కు న్యూస్ ఛానల్ నేతపల్కు టీవీ స్వేచ్ఛ టీవీ సమర్పించేటువంటి మార్నింగ్ న్యూస్కి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నా. నేను మీ కోటికే రామముదిరాజ్. ఇక మనం నిన్న చెప్పుకున్నాగా అసెంబ్లీ సమావేశాలకు పెద్దపులి వచ్చి గండ్రిస్తుందా లేదనేది నిన్న మాట్లాడుకున్నాం కదా. అయితే పులి అసెంబ్లీకి రాకపోయా గండ్రించాలి. దాంతో నా చిరెత్తుకున్నటువంటి రేవంత్ రెడ్డి నిన్న కేసీఆర్ అనేటువంటి వ్యక్తి బేషరం మనిషి, ఆయన ఎక్స్పైర్ అయినటువంటి మెడిసిన్ లాంటోడు అని చెప్పేసి వ్యాఖ్యలు చేసిండు. ఇక బీఎస్సీ సమావేశానికి బీఎస్సీ మీటింగ్కి ఇక ఎన్ని దినాలు నడపాలి అసెంబ్లీ సమావేశాలు అని చర్చించడానికి ఇక అన్ని పార్టీల నాయకులను పిలుస్తారుగా. ఇక ఆ మీటింగ్కి అయితే కేసీఆర్ తర్వాత కడియం శ్రీహరి వస్తారని చెప్పేసి ఫస్ట్ స్పీకర్కి చెప్పారట. తీరా చూస్తేనంటే మీటింగ్ స్టార్ట్ అయ్యేటరకు ఇక నేను రాను, నా వల్ల కాదు, ఆ రేవంత్ రెడ్డి ముందల నేను ఏడ కూర్చుంటా, ఆ మోహన్ చూడని రేవంత్ రెడ్డి అన్నట్టేమో మరి తెలియదు, ఏమైందో తెలియదు. కానీ హరీష్ రావుని అల్లుడిని పంపించాడు. ఇక శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అభ్యంతరం చెప్పిండు. ఇక దాంతో ఆనుచాడికెళ్ళి ఇక హరీష్ రావు అయితే బయటికి వెళ్ళిపోయాడు. ఇక మేడిగడ్డ అనేది మేడి పండులాగా ఎందుకయింది అనే దానికి విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఫైనల్ రిపోర్టు డిజైను నిర్మాణం గీ లోపాల వల్లనే మేడిగడ్డ అతుకుల బొంతగా మారిందంట చూడ్రి. ఇక నిన్న గవర్నరు శాసనసభల ఉభయ సభలు ఉద్దేశించి అయితే మాట్లాడింది. ఆ మాటల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ సర్కార్ అయితే ఇచ్చిన హామీలను అన్నిటిని నెరవేరుస్తారు. 500 రూపాయలకు సిలిండరు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 2 లక్షల ఉద్యోగాలు, రుణమాఫీ, అట్లనే కులగణన, ఇక ధరణికి సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పేసి నిన్న గవర్నర్ ఇచ్చినటువంటి స్పీచ్లో ఉన్నాయి. ఈరోజు ఆ గవర్నర్ స్పీచ్కి ధన్యవాదాలు తెలపడానికి ఈరోజు సభలో చర్చ చేస్తారు. ఇక మరి ఈ పొద్దున మన కేసీఆర్ గారు పెద్దపులి ఏమన్నా వస్తుందా లేదంటే ఇక లేదు నా వల్ల కాదు వాళ్ళని తట్టుకోవడం అని అనుకొని ఇంట్లోనే బొంత కప్పుకొని వాడుకుంటారో తెలియదు, చూడాలి మరి ఈరోజు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒక ఆహ్వానం అయితే ఇచ్చిండు. ఇగో రేపు బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయేటువంటి పొట్టి ఈ గంటలు ఎందుకుంటారు, రండి మా పార్టీలోకి మీ అందరికీ ఆహ్వానిస్తున్న సాధారణంగా రండి, బీజేపీ కండు కప్పుకొని ఈ బీజేపీ పార్టీ రేపు పొద్దుగాల తెలంగాణలో ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని చెప్పేసి ఆయన ఆహ్వానించిండు. బీఆర్ఎస్ పార్టీ పలుసనైపోతుంది. ఎందుకు చెప్పినా ఇగో తప్పబడుతున్న బీఆర్ఎస్ కేసీఆర్ పని అయిపోయింది. ఎందుకు చెప్తున్నా తెలుసా, మనం ఈ మధ్య కాలంలో మెదక్కి సంబంధించినటువంటి 4-5 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిర్రు, మాట్లాడారు. ఆ తర్వాత రాజేందర్ ఎమ్మెల్యే ఆయన కలిసిండు, ఆయన మాట్లాడిండు. ఇక ఇప్పటికే మనకు తెలుసు వెంకటేష్ నేత ఎంపీ ఆయన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి చేరిండు. నిన్న మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ కాంగ్రెస్ పార్టీ కండగ కప్పుకున్నాడు. కేసీఆర్ మీద బీఆర్ఎస్ పార్టీ మీద ఆరోపణలు చేసిండు. రంగారెడ్డి జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్నటువంటి పట్నము కుటుంబం మొత్తం పట్నము మహేందర్ రెడ్డి భార్య కొడుకు మొత్తం పోయి రేవంత్ రెడ్డిని కలిసారు, కాంగ్రెస్ పార్టీని చేరారు. సో ఎందుకు సప్పబడుతుంది బీఆర్ఎస్ పార్టీ అంటే దినదినం గండంగా బతికే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి దాపిరించింది. సో ఇవి ప్రధానంగా మనం దినపత్రికల్లో చూడబోతున్నటువంటి వార్తలు, నిన్న ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఇక ఒకసారి వెలుగు పేపర్లకు వెళ్దాం. మనం వీటిపైన విశ్లేషణ ఏదాం జరా. నేటి నుంచి నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో శుక్రవారం నుంచి 3 రోజుల పాటు జరగనున్న నాగోబా జాతరకు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసిరట. సో నాగోబా జాతర ఈ పొద్దు నుంచి స్టార్ట్ అవుతా ఉందట. కేసీఆర్ బేషరం మనిషి, ఆయన ఎక్స్పైరీ మెడిసిన్ సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రాడేమో, వస్తే మంచిది, గవర్నర్ ప్రసంగానికి రాలే. ప్రతిపక్ష నేత చిత్తశుద్ధి ఇదేనా? అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు.
ఆయన అవినీతిపై ప్రొసీజర్ ప్రకారమే విచారణ. కేఆర్ఎంబికి ప్రాజెక్టులను అప్పగించిందే కేసీఆర్. బీఎస్సీ మీటింగ్కు కేసీఆర్ కడియం వస్తారని చెప్పి ఇక హరీష్ వచ్చుడేంది, రేపు హిమాంశు కూడా వస్తానంటాడేమో, అనుమతిస్తారా? అసెంబ్లీలో కులగణన తీర్మానాన్ని ప్రవేశపెడతామని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే నిన్న ప్రకటించారు. అయితే కేసీఆర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగానే ఏమో గట్టనే కేసీఆర్ ఇక రాజకీయాలకు ఎక్స్పైర్ అయినటువంటి మెడిసిన్ లాంటోడు అని చెప్పేసి చేసిన వ్యాఖ్యలు నమ్మే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే పులి వచ్చే గాండ్రిస్తుంది, పులి బయటికి వస్తే పిల్లులన్నీ దెంకోవాల్సిందని చెప్పేసి ఏవేవో వచ్చేయాలి చెప్పారు కదా. మరి ఏమైంది? పులి బయటకు వచ్చానా? అసలు వచ్చి ఏం చేసి గాండ్రించానా? ఏం చేయలే కదా, అయిపోయింది. అదే కాకుండా అసెంబ్లీ సమావేశాలకు ఆయన బయటకు వస్తూనే అంటే చికిత్స అనంతరం బయటకు వస్తూనే ఇక అసెంబ్లీ సమావేశాలకు అయితే హాజరైతా అని చెప్పిండు. కీలకమైనటువంటి ప్రతిపక్ష నేత హోదాలో ఉండి గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సందర్భంగా ఉండాలి కదా సభలా, మరి ఉన్నాడా? ఏమో మరి కేసీఆర్ ఏమనుకుంటున్నాడు, నేను రాజుని ఇంకా అనుకుంటున్నట్టున్నాడు. ఇంకా నేను చెప్పింది అయిపోయింది, కేసీఆర్ సార్ పని అయిపోయింది, ఓడిచిపోయింది కథ. నేను చెప్తానే, రేవంత్ రెడ్డి చెప్తున్నాడు బేషరం మనిషి అని చెప్పి చెప్తా ఉన్నాడు. అయ్యడు అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్ రాడేమంటున్నాడు. నిజంగానే కేసీఆర్ రాకపోతే అంటే బీఆర్ఎస్ పార్టీ పని ఖతమైపోతుంది. ఎందుకంటే మామూలుగా మనము వాడుక భాషలో అంటుంటాం కదా, ఆరిపోయే దీపానికి వెలియెక్క అంటుంటారు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు చూస్తేనంటే పరిస్థితి గంభీరంగా అసలు అద్భుతమైన రీతిలో పార్టీ ఉంది. రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీని దించి అధికారంలోకి వస్తామని చెప్పేసి ఏవైతే ముచ్చట్లు చెప్తున్నారో, వాస్తవ పరిస్థితి చూస్తేనంటే అంత డొల్ల ఉత్తి తాలే, ఏమి లేదు. సో గది మొత్తం మీద అయితే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రాడేమో, వస్తే అయితే మంచిదని రేవంత్ రెడ్డి అంటున్నాడు. వస్తే కనుక నాకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఫుట్బాల్ లాగా ఆడుకుంటాడు అనుకోరాదు. చెండాట ఆడుకుంటాడు, వదులడు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ముఖంను చూడకుండా ఎట్లయితే గతంలో కొడంగల్ నియోజకవర్గం నుంచి గెలవనీయకుండా ఏదైతే నియంత్రణ చేయగలిగిండో, అసెంబ్లీలో మాట్లాడకుండా ఏదైతే అణిచివేయడం స్టార్ట్ చేసిండో అవన్నీ ఇప్పుడు ఆయన గుర్తున్నాయి. రేపో ఈరోజు కేసీఆర్ గట్టనే తప్పిదారి చూసుకుందామని చెప్పేసి హాజరైండి అనుకో, నాకు తెలిసి షెండాట ఆడుకుంటాడని నేను అనుకుంటున్నా. ఇక మీరేమనుకుంటున్నారో మీరు చెప్పురు. ఇక అధికారం కోల్పోవడాన్ని నిజమే ఇదైతే. అరే కేటీ రామారావు, హరీష్ రావు, కవితక్క తైతక్కలు ఆడుతున్నారు అందరు కలిసి. అమ్మా 10 దినాలు కాకన్నా ముందే కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేయడం స్టార్ట్ చేసేవారు. ఇదెక్కడి ప్రతిపక్షము, ఇదెక్కడి పార్టీ అని తెలంగాణ ప్రజలు చర్చించుకునే విధంగా చేస్తున్నారు. సో ఏది ఏమైనా కూడా కేసీఆర్ అధికారం కోల్పోవడాన్ని అయితే జీర్ణించుకుంటా లేడు. మరి ఇంకా నేనే అధికారంలో ఉన్నా, ఈ తెలంగాణకు నేనే బాసు, నేనే గాడ్ ఫాదరు, నేను తప్ప ఇంకోడు పాలించే అర్హత లేదన్నట్టు కేసీఆర్ వ్యవహార శైలి చూస్తే కనిపిస్తుంది. ఇక అది ఆ దుఃఖం బంధు పెట్టుకొని జర ప్రజాస్వామ్యయుతంగా ముందుకు వస్తేనేమో పార్టీ బతుకుతుంది. ఇక పార్టీని 6 నెలల పాటు 10 కాలాల పాటు బతికి బట్ట కడుతుంది. ఇక లేదు, ఇక మా అంత పోటుమనగాలే లేరు, మేము అధికారం కోల్పోతే ఊరుకునే లేదు అనుకుంటేనంటే ఇక కుక్కలు కాకులు చించిన ఇస్తారు లెక్క చేసేస్తారు తెలంగాణ ప్రజలు. గంతే. అవినీతి పైన ఇంకొక కీలకమైన వ్యాఖ్యలు చేసిండు రేవంత్ రెడ్డి. ప్రొసీజర్ ప్రకారమే డెఫినెట్గా ఆయన మీద ఎంక్వైరీ జరుగుతుందని చెప్పేసి తెలం చేసిండు. సో ఇవి ప్రధానంగా నిన్న రేవంత్ రెడ్డి చేసినట్టు వ్యాఖ్యలు. ఇక ఈ మేడిగడ్డ గురించి చూద్దాం. డిజైన్ నిర్వహణనే ముంచింది. మేడిగడ్డ బ్యారేజ్పై విజిలెన్స్ రిపోర్టు డీటెయిల్డ్ స్టడీకి ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి సిఫార్సు. బ్యారేజీ ప్రారంభించిన తర్వాత ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ గాలికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ కానీ పట్టించుకోలే. కనీసం వానాకాలం ప్రారంభానికి ముందు తర్వాత తనిఖీలు కూడా చేయలే. నిర్మాణ ఖర్చును ఏకంగా 133.67% పెంచారు. 100 ఏళ్ల కింద కట్టిన డ్యాములు గట్టిగా ఉన్న మేడిగడ్డ 4 ఏళ్లకే ఆగమైంది. సో నిజంగానే మేడిగడ్డ అనేది మేడిపండు లాగా ఎందుకైంది అంటున్నారంటే, కేసీఆర్ కట్టి 1,00,000 కోట్లు దోసుకొని తెలంగాణ ప్రజలు కష్టపడి రక్తాన్ని చిందించి శక్తిగా మార్చి పైసా కూడబెట్టి సర్కార్కు
పన్నులు కడితేనంటే ఆ పన్నుల ద్వారా వచ్చిన పైసల్ని తీసుకుపోయి అమాంతం ఈ 1,00,000 కోట్ల రూపాయలను కాళేశ్వరం ప్రాజెక్టు కోసం వెచ్చించిండు. కానీ 4 నెలలకే 4 ఏండ్లకే ప్రాజెక్ట్ అయితే పర్రెలు వాసి బీటలు వచ్చి అమాంతం కుంగిపోయే పరిస్థితి తీసుకొచ్చిందంటే ఇక అర్థం చేసుకోరు ఎట్లాంటి ఇంజనీరింగ్, ఎట్లాంటి డిజైన్, ఎట్లాంటి నిర్మాణం అనేది ఇక మనకు అర్థమవుతుంది. 100 నెలల కింద నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం కావచ్చు, ఎప్పుడో దశాబ్దాల క్రితం కట్టినాయి కదా. ఎప్పుడన్నా మనం విన్నామా కుంగిపోయినాయి, ఆగమైనాయి, అగుడైనాయని? అరే ఏమా 1,00,000 కోట్లు పెట్టిరు. 1,00,000 కోట్లు పెట్టినటువంటి ప్రాజెక్ట్ ఏమో పట్టుమని 4 ఏండ్లు కూడా చక్కగా లేదు. అరే అమ్మ మోటార్లు మునిగిపోయాయి, మేడిగడ్డ ఆగమైపోయాయి, నిర్వాసితులు లబోదిబోని మొత్తుకుంటున్నారు. గింతన్న సిగ్గుశేరం లేకపోయాయి నిజంగా గత సర్కార్కు. సో ఏం చేశారు? అమాంతము ప్రాజెక్టుల పేరు మీద నాక్కతిన్నారు తెలంగాణ సంపదను. లేకపోతే మంచిగానే చూసుకునిటే ఇప్పుడు డిజైన్ మంచిగా ఉండి, నాణ్యత మంచిగా పాటించి, నిర్వహణ ఖర్చులు చక్కగా మెయింటైన్ చేసింటే ఈ సీపత్ వచ్చేదా? ఇక అవన్నీ పట్టించుకోలే. ఏమి అమ్మ నా అంత పోటు మొనాడి ఈ ప్రపంచంలో లేడు. ప్రపంచంలోనే అత్యంత భారీ ఎత్తైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ అని గొప్పలు చెప్పారు. సో మేడిగడ్డకు సంబంధించి ఇగో మొత్తము విజిలెన్స్ రిపోర్ట్ అయితే బయలు చేసేసింది. ఈ నిర్మాణంని గాలి కొదిలిరు కాబట్టి ఆగమైందని చెప్పేసి తెల్లం చేశారు. బీఎస్సీలో లొల్లి శ్రీధర్ బాబు వర్సెస్ హరీష్. కేసీఆర్ స్థానంలో మీటింగ్కి వచ్చిన హరీష్ అభ్యంతరం చెప్పిన మంత్రి శ్రీధర్ బాబు. మీటింగ్ నుంచి వెళ్ళిపోయిన మాజీ మంత్రి. అసెంబ్లీ 4 రోజులు బీఎస్సీలో నిర్ణయం. నేడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం. రేపు బడ్జెట్ 11న ముగియనున్న సమావేశాలు. నేనే వస్తా బీఎస్సీ సమావేశానికి కానీ కేసీఆర్ నేను నాతో పాటు కడియం శ్రీ ఆర్ఎస్ ఇద్దరం కలిసి వస్తాము, మాట్లాడతామని చెప్పిండు. తీరా ఇక బీఎస్సీ సమావేశంలో ముఖ్యమంత్రి ఎట్లాగో ఉంటాడు కదా, గాడ కూడా రేవంత్ రెడ్డి మొహం చూడనికే జగ్గుతున్నాడా? మరి పులి పిల్లి అయిందా, లేదంటే పులి మొహం చాటేసిందా? ఏం అర్థమైతే కేసీఆర్ ఏం చేస్తున్నాడు అనేది. కానీ ఒకటైతే నిజం, ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నేత ఎట్లుండాలి మీరు చెప్పురి. ప్రజల సమస్యల మీద ప్రభుత్వాన్ని ఎరుకున పెట్టాలి, ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపాలి, ఇవన్నీ ఉంటాయి కదా. మరి ఎప్పుడన్నా కేసీఆర్ గట్ల చేస్తున్నట్టు మనకి ఈ 2 నెలల కాలంలో అనిపించానా? ఎన్ని దినాలంటే ఇంకా అదేదో దవాఖాన పోయిన ఆపరేషన్ అయింది, ఇక రెస్ట్ తీసుకున్నారు అనుకున్నాం. మరి బయటకు వచ్చిన తర్వాత ఏమైంది మీరు చెప్పురి. సో ఏది ఏమైనా కూడా రేవంత్ రెడ్డి అంటేనే భయపడుతున్నట్టు నాకు తెలుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి ముందర నేనెందుకు నిలబడాలనుకుంటున్నాడో ఏమో తెలియదు, కానీ రేవంత్ రెడ్డి ఏడుంటే ఆడికి పోతలేడు, మొహం చూస్తలేడు, అటువైపు కన్నెత్తి చూస్తే పలకరిస్తే ఒట్టు. సో కానీ ఇక బీఎస్సీ సమావేశానికి హాజరు కాకుండా హరీష్ రావును పంపిండంట. హరీష్ రావుని తిప్పి నీకు వచ్చే అర్హత లేదు, శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన రూల్స్ ప్రకారం నువ్వు అటెండ్ కావడానికి వీలు లేదని చెప్పేసి దుద్దిల శ్రీధర్ బాబు అయితే తిప్పి పంపించేసిండు. హామీలన్నీ నెరవేరుస్తాం, ఇది ప్రజాప్రభుత్వం. గవర్నర్ త్వరలో 500కి గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, 100 ఎకరాల్లో ఏఐ సిటీ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ నిర్మాణం చేస్తారట. 12 ఫార్మా విలేజ్లు, ప్రతి కుటుంబానికి కనీస ధరకి ఇంటర్నెట్ ఇస్తారట. రైతు భరోసా, రుణమాఫీ, కులగణను కట్టుబడి ఉన్నాం. గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు, ధరణి సమస్యలు పరిష్కరిస్తామని హామీ. ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగం చేసినటువంటి ఇక్కడ చూడొచ్చు. ఇక బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారు. కేటీఆర్, హరీష్, కవితను కేసీఆర్ దగ్గరుండి పంపిస్తారు. రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ కు బీజేపీని శ్రీరామ రక్ష. నాకు హోంమంత్రి కావాలని ఉంది, అయితే మాత్రం కేసీఆర్ ఫ్యామిలీ జైలుకే. మా ఫ్యామిలీ నుంచి లోక్సభకు పోటీ చేయాలని అనుకోవట్లే, పార్టీ ఆదేశిస్తే మాత్రము పోటీ చేస్తామని చెప్పేసి వెల్లడించాడు. సో ఇక మనసులో ఉన్న మాట ఎన్ని దినాలు ఆగుతుంది చెప్పురు. అది ఎంత అంతరంగాలలో దాపెట్టుకోవాలన్నా కూడా ఉబికి వస్తున్నట్టు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే లోపల ఉన్న మాటను అయితే బయటికి చెప్పిండు. నాకు హోంమంత్రి కావాలి, హోంమంత్రి ఇస్తానంటే కేసీఆర్ కుటుంబాన్ని చెండాట ఆడుకుంటా కేసీఆర్ కుటుంబాన్ని తీసుకుపోయి జైల్లో బంధిస్తా అని చెప్పేసి
నిన్న సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేసిండు. సో ఆయన మంత్రి కావాలనుకుంటున్నాడు అనేది చెప్తా ఉన్నాడు అన్నట్టు. ఒక కుటుంబంలో ఇద్దరికి మంత్రులు ఇస్తే కాంగ్రెస్ పార్టీ బద్నాం అవుతుంది. మీరు చూడరు కావాల్స్తే ఆయనకు మంత్రి పదవి కనుక వస్తేనంటే సామాజికంగా అన్యాయం జారీ చేసిన వాళ్ళ ఇస్తారు గంతే. ఏం ఇప్పటికే నల్లగొండ నుంచి వెళ్ళి ఇద్దరు మంత్రులు ఉంటే ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, మళ్ళీ ఒక కుటుంబంలో ఇంకో మంత్రి పదవి ఇస్తారని నేనైతే అనుకుంటలేను. ఆయనకు ఆశ ఉండొచ్చు కావాలని, కానీ అటు పోయి ఇటు పోయి ఆ పార్టీ ఈ పార్టీ తిరిగి వచ్చిన వాళ్ళకి ఇస్తారని నేనైతే అనుకుంటలేను. బీఆర్ఎస్ నేతలందరూ బీజేపీలో చేరండి, ఆ పార్టీకి ఇక భవిష్యత్తు లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో అసలు పోటీలోనే ఉండదు, మేము ఒంటరిగానే బరిలోకి దిగుతాం. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డూప్ ఫైట్ జరుగుతున్నదని చెప్పేసి ఫైర్ అయిన. ఇక గబ్బోడు గేదరోడు వచ్చి బియ్యమాడితే మురికోడు వచ్చి ముద్దాడినట్టు ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంటే ఆ యుద్ధంలో కిషన్ రెడ్డి వచ్చి తల దూసి ఇక చూడురి రేపు బీఆర్ఎస్ పార్టీ ఉండదు, మీరు రండప్ప మా పార్టీలోకి రండి, మిమ్మల్ని అందరినీ మా పార్టీలో చేర్చుకుంటాం, రండి మా పార్టీ కండవ కాకుంటేనే మీకు భవిష్యత్తు ఉంటుంది. రేపు బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయేటువంటి పుట్టి ఇక మీరు ఆ పార్టీలో ఎందుకుంటారు, జల్దిన రండి అని చెప్పేసి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే బీజేపీలోకి బీఆర్ఎస్ పార్టీ లీడర్లను ఆహ్వానిస్తున్నాడు. గిడ చూడురి, సీఎంని కలిసిన పట్నం ఫ్యామిలీ, కాంగ్రెస్లో ఏరిన జిహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్. బీఆర్ఎస్కు ఒకే రోజు ఇద్దరు నేతలు షాకిచ్చారు. ఆ పార్టీ సీనియర్ లీడరు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీత గురువారం సీఎం రేవంత్ రెడ్డి కలిసి వీరు త్వరలోనే కాంగ్రెస్లో చేరుతారనే చర్చ జరుగుతుంది. పాతబస్తీకి చెందినటువంటి బీఆర్ఎస్ లీడర్ జిహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్లో చేరిందట. సో పట్నం బ్రదర్స్ కొడంగల్ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి మీద పోటీ చేసినటువంటి నరేందర్ రెడ్డి ఇదే విషయంని మీ అన్న కాంగ్రెస్ పార్టీలోకి పోతుండు, మరి నువ్వు ఎప్పుడు పోతావు అని చెప్పి అడిగితేనంటే లేదు మా ఆయన పోతాడేమో, మా ఆయన వేరు నేను వేరు కదా, కానీ శాసనసభ ఎన్నికల కన్నా ముందు అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు ఇద్దరమైతే మాట్లాడుకున్నాం, నేను ఏ పార్టీలోకి పోవద్దు ఇందులోనే ఉందామని చెప్పి ఆయన చెప్పుకొచ్చిండు. సో ఏదేమైనా కూడా ఒక కుటుంబాల అన్నదమ్ములు రాజకీయాలలో రెండు పార్టీలలో ఉండు అనేది ఒత్తేమి కాదు, కాకపోతే ఒకరికి తెలియకుండా ఒకరు చేస్తారా, ఇవన్నీ ఉద్యమం వచ్చాడు. సో పట్నం నరేందర్ రెడ్డి అయితే కొడంగల్ చిత్తుగా ఓడిపోయిండు. ఇక అన్న ఎలక్షన్కి 6 నెలల ముందు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కేసీఆర్ ఆయనని రవాణా శాఖ మంత్రిగా చేసిండు, 6 నెలలు మంత్రిగా పనిచేసిండు. కానీ మీరు ఒకసారి ఆలోచన చేయరు, పదవి లేకపోతే కొంతమంది ఆయా పార్టీలలో ఉండే పరిస్థితి ఉన్నది. అందులో పట్నం బ్రదర్స్ కూడా గంతే, సేమ్ టు సేమ్. సో ఇది బీఆర్ఎస్ పార్టీకి అయితే గట్టి షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు అనేది బీఆర్ఎస్ పార్టీకి మింగుడు పడే విషయం కాదు. ఎందుకంటే పార్టీ చచ్చిపోతుంది, బతకదు, పాతాళ లోకంలో పాతరేస్తాం, 100 మీటర్ల గోతి తీసి అందులో బొంద పెడతా అని చెప్పేసి ఇప్పటికీ కేసీఆర్ను రాజకీయంగా బొంద పెట్టేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించాడు. కాబట్టి దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు అయితే స్టార్ట్ అయినాయి. ఎన్డీఏకు 335 మూడోసారి మోదీనే ప్రధాని. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో వెల్లడి. గతంలో పోలిస్తే ఎన్డీఏకు తగ్గనున్న 18 సీట్లు, ఇండియా కూటమికి 166, ఇతరులకు 42 సీట్లు. తెలంగాణలో కాంగ్రెస్కు 10, బీజేపీకి 3 స్థానాలట. ఎన్డీఏకు 335 స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇండియా టుడే సర్వే చేసింది. మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతోన ఇక ఆ సర్వేలో వెల్లడైనటువంటి విషయం ఏంటంటే మళ్ళొక్కసారి బీజేపీ అధికారంలోకి వస్తుంది. కానీ తెలంగాణకు వచ్చే వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 10 సీట్లు వస్తాయంట. ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి 17 ఎంపీ సీట్లు వస్తాయంట. సో ఇది ఇక్కడ బీఆర్ఎస్కు అక్కడ వైఎస్ఆర్సీపీకి మింగుడు పడనటువంటి అంశము. దేశంలో అయితే కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడినటువంటి అంశం. ఎందుకంటే అధికారం రాదంట. మళ్ళొక్కపారి అప్కి బార్ మోదీకా సర్కార్ అనే నినాదమే పనిచేస్తుందంట. మూడోసారి ముచ్చటగా హ్యాట్రిక్ వైపు ప్రధాని నరేంద్ర మోడీ అయితే దూసుకుపోతా ఉన్నాడు. మీ బ్లాక్ పేపరు మాకు దిష్టి చుక్క, కాంగ్రెస్ పై రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ ఫైర్, బ్లాక్ షర్ట్ వేసుకొని ఫ్యాషన్ షో చేశారని ఎద్దేవా.
ప్రతిపక్షాల చర్యలను స్వాగతిస్తున్నామని వ్యాఖ్య. ఉభయ సభల్లో వైట్ పేపరు వర్సెస్ బ్లాక్ పేపర్ శ్వేతపత్రం రిలీజ్ చేసిన బీజేపీకి కౌంటర్గా కాంగ్రెస్ బ్లాక్ పేపర్ రిలీజ్ చేసిందంట చూడండి. సో మీ బ్లాక్ పేపర్ మాకు దిష్టి చుక్క అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ అయితే నిన్న పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతిపక్షాల ఇండియా కూటమి వాళ్ళు నల్ల చొక్కాలు వేసుకుని వస్తేనంటే వాళ్ళ మీద ఫైర్ అయిందంట. అదే మాకు దిష్టి చుక్క అని చెప్పేసి దిష్టి ఇస్తుంటారు కదా, ఇవాగా దిష్టి మీరు నల్ల బట్టలు నల్ల పేపర్లు పట్టుకొని వస్తేనంటే మాకు అది దిష్టి చుక్కగా మారుతుందని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ చెప్పాడు. ఇక కేటీఆర్ చెప్తేనే 53 కోట్లు ఇచ్చినాం, ఫార్ములా ఈ రేస్ బాధ్యత అంతా ఆయనదే, ప్రభుత్వ నోటీసులకు అరవింద్ కుమార్ రిప్లై అంట. ఫార్ములా ఈ రేసు హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లో నిర్వహించారుగా పోయిన ఏడాది గత ఏడాది. ఇగో గది ఎలక్షన్ జరుగుతుంటే ఒకవైపు ఇంకోవైపు 50 కోట్ల రూపాయలు ఫార్ములా ఈ రేస్ కోసము బదలాయించాడు కదా. సో దానికి ఇలా ఎవరున్నారని అరవింద్ కుమార్కు నోటీసులు ఇస్తున్నట్టే ఇదంతా నాకేం తెలియదు, గత పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కనుసరణలో ఇదంతా మొత్తం జరిగిందని చెప్పేసి ఆయన చెప్పినట్ట చూడు. ఇక కేటీఆర్ నిజంగా ఏమన్నా ఇజ్జత్ ఉందా పనికి గిట్ల చేస్తావు అని ఏదో మంచి చేస్తారని తెలంగాణ ప్రజలు మీకు అధికారాన్ని ఇస్తే అధికారాన్ని అడ్డపెట్టుకొని అడ్డగోలుగా దోసుకోవడానికి లాస్ట్కు ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధించింది కూడా వాడుకున్నాం అంటే మీరు ఎంత ఘనపార్టీ నాయకులు ఎంత ఘనపార్టీ మంత్రులు ఇంక అర్థమవుతుంది, తెలంగాణ ప్రజలకైతే అర్థమైంది. శివబాలకృష్ణ అవినీతిపై ఐటీ ఫోకస్ పెట్టినాయంట. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టరు రెరా సెక్రటరీ శివబాలకృష్ణకు సంబంధించిన ఆస్తులపైన అయితే ఇక గట్టినే ఫోకస్ పెట్టినట్టున్నారు. యువతిని గొడ్డలితో చంపిన ఉన్మాది తనతో పెళ్లికి నిరాకరించిందని యువతిపై ఓ యువకుడు గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో గురువారం ఈ దారుణం జరిగింది. సో ఇంకోవైపు కొల్లాపూర్కు సంబంధించినటువంటి బీజేపీ నాయకుడు సింగోటం రామన్న అనేటువంటి వ్యక్తిని యూసఫ్గూడలో ప్రత్యర్థులు అనే చర్చ నడుస్తూ ఉంది. సో ఆయన గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మంత్రి జూపాలి కృష్ణారావు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గతంలో, ఇప్పటి మంత్రి ఎమ్మెల్యే జూపాలి కృష్ణారావు పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా చేసినట్టు ఆ ఎన్నికల్లో మనం చూసినాం. అయితే కొల్లాపూర్కు సంబంధించినటువంటి సింగోటం రామన్నను యూసఫ్గూడలో దుండగులు కత్తులతో వేటాడి ప్రైవేట్ పార్ట్ను ఊసేసి చంపేసినటువంటి ఘటన తెలంగాణలో హైదరాబాద్ నడిబొట్టున నిన్న సంచలనాన్ని రేకెత్తించింది. అయితే నిజంగా ఇది కనుక రాజకీయ హత్య అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో దీనిపైన విచారణ జరిపించాల్సినటువంటి అక్కర ఉంది. బీజేపీ పార్టీ నాయకుడిని అసలు కత్తులతో వేటాడి సుపారిచ్చి చంపించారంటే తెలంగాణలో ఏ పరిస్థితుల్లోనే ఒకసారి ఆలోచన చేయాలి. ప్రత్యర్థులను చంపడానికి ఇట్లా సుపారిచ్చే గ్యాంగులను వాడుకుంటేనంటే అది రాజకీయాలలో మంచిది కాదు. గట్లాంటి సంస్కృతి తెలంగాణకు అసలే మంచిది కాదు. గతంలో మనం చూసినాం, గతంలో మిర్యాలగూడలో ప్రేమ పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి రోహిత్ ఏదో పేరుంది కదా, ఓ వ్యక్తిని గట్లనే బీఆర్కి సంబంధించినటువంటి ఒకరిని సుపారీ ఇచ్చి చంపించిగా అది రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారి. సో సుపారీలు ఇచ్చి చంపే గ్యాంగులు నిజంగా చాలా డేంజర్. మహిళా ఓటర్లు ఎక్కువ. లోక్సభ ఎన్నికలకు ఫైనల్ ఓటర్ లిస్టును ఎన్నికల కమిషన్ సిఇఓ వికాస్ రాజ్ రిలీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,30,37,113 మంది ఓటర్లు ఉండగా అందులో మహిళలు 16,44,700 1,64,47,132 ఏమో మహిళా ఓటర్లు ఉన్నారట. ఇక 1,65,87,244 మంది ఏమో మహిళలు. సో మహిళలు ఎక్కువ ఉన్నారని చెప్తున్నారు. ఒక దగ్గర 40,000 మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నారు తెలంగాణలో పురుషులతో పోలిస్తే. గివి వెలుగు పేపర్లా. ఇవి ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూద్దాం. నేను హోంమంత్రిని అయితే బీఆర్ఎస్ను కంట్రోల్ చేస్తా, కేసీఆర్ కుటుంబం సహా జగదీష్ రెడ్డి జైలుకే. అసెంబ్లీ భేటీ తర్వాత మంత్రివర్గ విస్తరణ అధిష్టానం నుంచి నాకు హామీ ఉంది. మీడియాతో చిట్ చాట్లో రాజగోపాల్ రెడ్డి, మీలాగే మాకు ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతుంది, మంత్రి పదవిపై కేటీఆర్తో సంభాషణ అంట. ఇక ఏపీలో టీడీపీ రాష్ట్రంలో హస్తం. తెలంగాణలో కాంగ్రెస్కు 10 ఎంపీ సీట్లు,
బీఆర్ఎస్ బీజేపీలకు 3 ఏసీ మాత్రమే. ఏపీలో అధిక స్థానాలు టీడీపీకి, మొత్తం 25లో 17 సైకిల్కు, వైసీపీకి 8. కేంద్రంలో మళ్ళీ మోదీ సర్కార్. బీజేపీకి 304 సీట్లు, ఎన్డీఏకు 335. ఇండియా కూటమి 166కే పరిమితం. కాంగ్రెస్ స్కోరు 71కి పెరిగే అవకాశం. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే వెల్లడించినటువంటి వాస్తవ పరిస్థితులు. సో తెలంగాణలో అయితే పెద్దగా మార్పు అయితే ఏం కనిపిస్తలేదు. గతంలో ఆ శాసనసభల ఎట్లయితే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ వచ్చిందో గట్లనే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వస్తుందట. కానీ ఆంధ్రప్రదేశ్లో పెను సంచలనం. వైఎస్ఆర్సీపీ ఓడిపోబోతా ఉందట. తెలుగుదేశం పార్టీ అక్కడ గట్టెక్కబోతా ఉందంట. సో పార్లమెంట్కి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతున్నట్టే. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ప్రకారం 17 ఎంపీ సీట్లు తెలుగుదేశం పార్టీకి వస్తాయంటే, 8 మాత్రమే వైఎస్ఆర్సీపీకి వస్తాయట. గతంలో 23 ఏమో వచ్చినట్టున్నాయి, 23, 22, 21. మొత్తం మీద అయితే వైఎస్ఆర్సీపీకి మొత్తం ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసింది, 3 తప్ప 22 వచ్చినట్టున్నాయి. సో ఈసారి ఆ ఛాన్స్ లేదంట. ఆ రోజులు అంతమయ్యాయి. కాళోజీ కవితతో బీఆర్ఎస్ సర్కారును దునుమాడిన రాష్ట్ర గవర్నర్, కాళోజీ కవితతో బీఆర్ఎస్ సర్కారును దునుమాడిన రాష్ట్ర గవర్నర్ తమిళసై బడ్జెట్ సమావేశాలు, తొలి శాసనసభల ప్రసంగం. అధికారం ఉన్నదని హద్దు పద్దు లేక అన్యాయ మార్గాలను ఆర్జింపబూనిన రోజులంతమైనవంటూ ప్రారంభమట. సో అధికారం ఉన్నదని హద్దు పద్దు లేక అన్యాయ మార్గాలను ఆర్జింపబూనిన రోజులంతమైనవి అంటూ ప్రారంభించిందంట. సో అధికారం ఉందని చెప్పేసి అడ్డగోల ఏది పడితే అది నిర్ణయాలు తీసుకున్న కేసీఆర్ను కాళోజీ సూక్తితోన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ స్పీచ్ అర్చుకున్నదట గట్టినే. వ్యవస్థలకు విలువలు, సంస్థలకు స్వేచ్ఛ, ప్రజాపాలన, నిర్దిష్ట గడువులోనే 6 గ్యారెంటీలు, త్వరలోనే మరో 2. ఎంఎస్ఎంఈలు, పరిశ్రమలు, సేవా రంగాలకు నూతన విధానం, సమగ్ర ఇంధన పర్యాటక పాలసీ రూపకల్పన, జనావసరాలకు దూరంగా 10 నుంచి 12 ఫార్మా విలేజ్ కష్టాలంట. ఇక కొత్త శిఖరాలకు తెలంగాణ మాటల్లో కాదు చేతల్లో చూపిస్తాం. మన్మోహన్ సోనియాలకు రాష్ట్రం రుణపడి ఉంటుందని చెప్పేసి తమిళసై చెప్పింది. ఇక సభకు కేసీఆర్ గైర్హాజరు. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు వచ్చే అవకాశం. విపక్ష నేతగా కేసీఆర్ కు చిన్న గది అభ్యంతరం. గవర్నర్ ప్రసంగం పేలవం. హరీష్ రావు నేడు గవర్నర్ ప్రసంగంపై చర్చ, రేపు బడ్జెట్. అయితే అసెంబ్లీలో కేసీఆర్ కు చిన్నది రూమ్ ఇచ్చారట, చాలా చిన్నది ఇచ్చారట. ఇక హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేసేది బాగానే ఉంది. కానీ చూడు ఎట్టుకుంటుంది. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అంటే గిదేనేమో నాకు తెలిసి. గతంలో కేసీఆర్ సర్కారు తెలుగుదేశం పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, కమ్యూనిస్టులకి, బీజేపీలకు అసలు రూమ్ వేయాలి కూర్చోనికే. చూడు పాపాలు ఉట్టినే చూడుర్రి. అసలు నిజంగా కేసీఆర్ చేసిన పనులు మొత్తం తిరిగి తనకే తగులుతున్నాయంటే చూడుర్రి. మొత్తం తట్టు తగులుతున్నాయి. ఏడపోయిన పల్లెరగాయలాగా గుచ్చుకుంటున్నాయి కేసీఆర్కి. మళ్ళా గతంలో ప్రతిపక్షాలకు ఎట్లయితే ఆయన నిర్ణయాలు శాపంగా మార్చి వాళ్ళని అంచివేసే కుట్రలు చేసిడో, అవన్నీ ఇప్పుడు కేసీఆర్కి తగులుతున్నాయి చూడుర్రి. ఇప్పుడు ఎన్ని చేసినా 100 ఎలుకలు తిన్నటువంటి పిల్లి అంట పాపం పోగొట్టుకోనికే తీర్థయాత్రలు పోయిందంట. ఇప్పుడు కేసీఆర్ ఆ పాపాలు ఉట్టినే పోతలేవు, తీర్థయాత్రలకు పోయిన కూడా ఆ పాపాలు పోయేటట్టు లేవు. సో గది కేసీఆర్ ఎక్స్పైర్డ్ మెడిసిన్. తెలంగాణ పట్ల ఆయనకు కమిట్మెంట్ లేదు. మొహం చెల్లకనే అసెంబ్లీకి దూరం. పదవి పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజలు బీఆర్ఎస్ను పట్టించుకోవట్లేదు. కాళేశ్వరంలో అవినీతి తేలడంతో తెరపైకి కేఆర్ఎంబి ప్రాజెక్టులు అప్పగించిందే కేసీఆర్. సాగర్పైకి జగన్ పోలీసులను పంపితే ఏం చేశాడు? ఇది తెలిసే ప్రజలు తిరస్కరించారు. మరింత పకడ్బందీగా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు, 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. పాత గ్రూప్ 1 రద్దు చేసి మళ్ళీ నోటిఫికేషన్. ప్రస్తుత అసెంబ్లీలోనే కులగణనపై తీర్మానం. అసెంబ్లీ ఛాంబర్లో మీడియాతో చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. త్వరలో ఇసుక పాలసీ, 20% ఇసుక తరలిపోతుంది. అధికారులు నిద్రపోతున్నారా? టీఎస్ఎండిసిపై సీఎం ఆగ్రహం. ప్రక్షాళన, విజిలెన్స్, ఏసీబీ తనిఖీ. కొడంగల్ లిఫ్ట్కు 2945 కోట్లు అని చెప్పేసి ఇక్కడ చూడదు. సో రేవంత్ రెడ్డి నిన్న ఇక్కడ మీడియాతో చిట్చాట్ చేసిందట. ఆ సందర్భంగా అంటే ప్రెస్ మీట్ కాదు, మీడియా సమావేశం కాదు, అసెంబ్లీలో మాట్లాడిగా చిట్చాట్ చేశారు. వాళ్ళతో ఈ మాట ముచ్చటకు ఇట్లా మాట్లాడిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు అని చేసినట్టు చూడరు. ఎక్స్పైర్ మెడిసిన్ అనేది ఐఏఎస్కు 10 కోట్లు అధికారి చెప్పినట్లు చేశా. పలు దఫాలుగా నగదు రూపంలో చేరవేశా. ఏసీబీ కస్టడీలో వెల్లడించిన శివబాలకృష్ణ ఐఏఎస్ను విచారించేందుకు రంగం సిద్ధం.
ప్రభుత్వ అనుమతి కోరిన ఏసీబీ అధికారులు, బడా స్థిరాస్తి సంస్థలపైన ఏసీబీ ఫోకస్, డొల్లా కంపెనీలు, బినామీలపై ఐటీ నజర్, నిధుల మళ్లింపుపై రంగంలోకి ఈడీ అంట. సో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్, రెరా సెక్రటరీ శివబాలకృష్ణన్ 1000 కోట్ల ఆమ్దాని కూడబెట్టింది. ఎట్టా? ఇగో అన్న అధికారులతో కుమ్మక్కైరట. సో ఐఏఎస్ ఆఫీసర్ ఎన్నుకున్నాడట. ఇక ఐఏఎస్ ఆఫీసర్లే కాదు, మంత్రులు గింతులు కూడా బయట పడిన ఆశ్చర్యపోనక్కర్లేదు. 1000 కోట్ల ఒరియామా, ఒక అధికారి 1000 కోట్లు సంపాదిస్తున్నాడంటే ఎట్లా సంపాదించేటాడు? అడ్డగోలుగా దోసుకు. ఇక అంతా ఈ పాపం అంతా కేసీఆర్దే ఉంటుంది. ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు ధరణి అనేది ఇట్లాంటి వాళ్ళకి పనికి వచ్చింది. పేదల నెత్తి మీదనేమో పిడుగుపడ్డట్టు చేశారు. నడ్డి విరిగేలాగా ఆ ధరణి పేదల ముడ్డి మీద వేసి ఇక ఇట్లాంటి వాళ్ళకేమో అందాలం ఎక్కించే కార్యక్రమం చేశారు. ఇగో చూడు, ఐఏఎస్కు 10 కోట్లు ఇచ్చారట, అధికారి చెప్పినట్టు చేసిన. సో ఇప్పుడు రంగంలోకి ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, ఏసీబీ అధికారులు దిగుతున్నారట. ఇక చూసుకోర్రి, ఎంతమంది ఉన్నారు. ఇక తేనె తుట్టు తగిలినట్టు మొత్తము ఒక్కొక్క చిట్టా మొత్తం బయటకు వస్తుంది శివబాలకృష్ణకు సంబంధించి. సాగునీటి శాఖలో ఎన్నికల టెండర్లు రద్దు, 8,877 కోట్ల విలువైన 69 పనులకు స్వస్తి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పిలిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం వాటితో ఏ ఉపయోగం లేదని కాంగ్రెస్ సర్కారు భావన. పనులు దక్కించుకొని ముడుపులు చెల్లించిన కాంట్రాక్టర్లు ఇప్పుడు ఆ టెండర్లు రద్దు చేయనుండడంతో లబోదిబో, తక్కువ వ్యయం ఎక్కువ ఆయకట్టు సూత్రంతో రీటెండర్లట. ఇక కేసీఆర్ అనునాయులకు ఎలక్షన్ టైంలో ఇగో 8,877 కోట్ల విలువైన 69 పనులు తాగునీటి కోసము టెండర్లు పిలిచిరట. ఆ టెండర్లు దక్కేసుకున్న వాళ్ళు పనులు స్టార్ట్ చేసిరట. ఇప్పుడు రాష్ట్ర సర్కారు మారింది. కేసీఆర్ వస్తాడనుకున్నారే, వీళ్ళు కూడా టెండర్ దక్కేసుకున్న వాళ్ళంతా ఇప్పుడు లబోదిబం పొత్తుకునే పరిస్థితి అట. చూడుర్రి, మొత్తం రద్దు చేసిరు. ఇక కొలువుల జాతర, నియామకాలకు తొలగిన అడ్డంకులు, గురుకులాల ఉద్యోగాల ఫలితాల వెల్లడి, త్వరలో పోలీసు ఉద్యోగాల భర్తీ, గ్రూప్ 4 ఫలితాల వెల్లడికి కసరత్తు, గ్రూప్ 1 పరీక్ష రద్దు, తిరిగి ఉత్తర్వు. పాతవారు దరఖాస్తు చేయనక్కర్లేదు, కొత్త వారికి అవకాశం కల్పించడమే సమాంతరంగా మహిళా రిజర్వేషన్లు. ఈ ఏడాదంతా నియామకాల జాతర, 2 లక్షల ఉద్యోగాల భర్తీకి సర్కార్ రెడీ అంట. సో నిరుద్యోగులు ఆశలతో జీవిస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ అన్న 2 లక్షల ప్రభుత్వ నౌకర్లు ఇక నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తారని చెప్పేసి ఆశతో జీవిస్తున్నారు. దానికి అనుగుణంగానే రాష్ట్ర సర్కార్ అయితే వడివడిగా అయితే అడుగులు వేస్తుంది. ఈ తప్పుల తడకలు లేకుండా, ఈ బజార్ల క్వశ్చన్ పేపర్లు అమ్మకుండా, పారదర్శకంగా, కోర్టు కేసులు కాకుండా, ఎట్లాంటి అక్రమాలు జరగకుండా నిబద్ధతతో నియామకాలు జరిగితే తెలంగాణలో ఉంటుంటే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ సర్కారును హర్షిస్తారు. గట్ల కాకుండా ఏమన్నా తప్పిదాలు కేసీఆర్ సర్కార్లో జరిగినట్టు జరిగితే ఇక నిరుద్యోగులను కాపాడే అవకాశం ఇంకే ప్రభుత్వం చేయదని ఈ నమ్మకం అయితే వస్తుంది. కాంగ్రెస్ పార్టీ తప్పులు చేయకుండా జల్దీ నోటిఫికేషన్లు అయితే ఇచ్చి నౌకర్లు అయితే పంచిపెట్టారు. ఇక సంసారి పత్రికలో ఉన్నటువంటి వార్తలు కూడా చూద్దాం. నేను ఏముంటాయి మనకి తెలియదు ఏముంది ఎప్పుడియా. వివస్త్రం చేసి కారం కొట్టి కామారెడ్డి జిల్లాలో దళిత మహిళపై పాశవిక దాడి, వివాహితర సంబంధం ఆరోపణలపై అకృత్యం ఆలస్యంగా వెలుగులోకి. ఘటనలో కాంగ్రెస్ నేతల ప్రమేయం, కేసు నమోదు చేయని పోలీసులు అంట. మీకు ఇట్లాంటి బాధ దొరుకుతాయి కాంగ్రెస్ పార్టీది. మరి అందులో ఎంత నిజం ఎంత అబద్ధం తెలియదు, కానీ ఉంటే ఖచ్చితంగా ఇట్లాంటి పనులు మంచిది కాదు. కాంగ్రెస్కు 40% కమిషన్, కర్ణాటకలో మునుపటి బీజేపీ సర్కార్ను మించి అవినీతి, కాంగ్రెస్ సర్కార్పై కాంట్రాక్టర్ల సంఘం తీవ్ర ఆరోపణలు అంటా చూడరి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ 40% మించి ముడుపులు కమిషన్ తీసుకుంటున్నారంట కాంట్రాక్టర్లతో. కాంట్రాక్టర్లు ఆరోపణలు చేసారు. ఆరోపణల మూలంగానే కదా అక్కడ బీజేపీ పార్టీ బొద్ద పెట్టిర్రు. అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నారని చెప్పేసి తెలంగాణలో కోడే కూస్తుంది ఈ సంసారి పత్రికలో వార్తతో. ఈ తెలంగాణలో గత సర్కారు ఎట్లా తెలంగాణ ప్రజల్ని ఆపత్తి పెట్టింది, తెలంగాణ సంపదను ఎట్లా ఆవిరి చేసారు, ఎట్లా దోచుకున్నారు, అది సాగునీటి పారుదల ప్రాజెక్టులు కావచ్చు, లేదంటే మిషన్ భగీరథలు కావచ్చు, లేదంటే భూములను దున్నేయడంలో కావచ్చు, ఇక ఇతరత్ర అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. మరి గాదాని మీద కూడా ఎప్పుడో ఒకసారి ఇంత పేపర్ల గింతదా
ఒక ఇసుమంతా కూడా రాయాలి కదా, ఓ గట్ట రాయారు. పాబంది మనిషి, పాబంది పత్రిక, ఈ సంసారి పత్రిక అంటే ఇక పతివ్రత పరమాన్నం ఉండిందట. ఆ పరమాన్నం అయితే తెల్లారి దాకా అసలు చలానే కాలేదట, వేడివేడిగా అట్టనే ఉందట. ఇగో ఈ పత్రికలు వచ్చే వార్తలు కూడా గంతే ఇల్లు ఉంటుంది. ఇక టీఎస్పీఎస్సీ ద్వారా 2 లక్షల కొలువులు ఇస్తాం, నిర్దిష్ట సమయంలో 6 గ్యారెంటీలు అమలు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై. సామాజిక వర్గాలకు న్యాయం చేసేందుకు కులగణన, నూతన పారిశ్రామిక ఎంఎస్సిఎం ఇంధన పాలసీలు, 50 నుంచి 100 ఎకరాల్లో ఏఐ సిటీ ఏర్పాటు. గవర్నర్ నిన్న శాసనసభ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి, మా ప్రసంగం సంబంధించి అన్ని అర్ధసత్యాలే. రుణమాఫీ, పంట బోనస్, నిరుద్యోగ వృత్తి వస్తావనేది, ఈ గ్యాసు గ్రోజెట్ మినహా మిగిలిన హామీల సంగతి ఏంది? మిగిలింది 40 రోజులే. ఈలోగా కూడా వస్తే గవర్నర్ స్పీచ్పై హరీష్ రావు ఫైర్ అయ్యిండు. ప్రతిపక్ష నేతకు ఇరుకు గది, సాంప్రదాయ విరుద్ధంగా ఛాంబర్ తొలగింపు. బడ్జెట్ భేటీ 4 దినాలే, 12 రోజులు నడపాలన్న బీఆర్ఎస్. కేసీఆర్ కోరిన బీఆర్ఎస్ సమావేశానికి హరీష్ను అనుమతించని స్పీకర్. ఇప్పుడు 12 రోజులు కావాలని చెప్పేసి బీఆర్ఎస్ అడిగింది అంటారు. మరి కేసీఆర్ ఎందుకోలే? కేసీఆర్ నేను బీఎస్సీ సమావేశానికి వస్తాను చెప్పిండు కదా, మరి చెప్పినాక కూడా ఎందుకోలే? హరీష్ రావుని ఎందుకు పంపించు? 12 రోజులు కావాలిస్తే అడగాలి కదా. ఇప్పుడు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిండు, నీకు ఎన్ని దినాలు అయితే అన్ని దినాలు అసెంబ్లీ కొనసాగిస్తాం, సమావేశపరుస్తాం, ఏం అనుమానంలే. కానీ నువ్వు హాజరు కావాలని చెప్తే ఎందుకు కాలే మరి కేసీఆర్? గిట్లుండే చూడు. సో ఇది సంసారి పత్రికలో ఉన్నటువంటి తనకు నచ్చే సంసారి వార్తలు మాత్రమే రాసుకొచ్చిన పరిస్థితి చూస్తున్నాం. సో ఇవి ఈరోజు దినపత్రికలు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.